లక్ష్మి అక్కడ కూర్చొని ఆలోచిస్తూ అసలు ఈ 100 కోట్ల హ్యాకింగ్ స్కామ్లో నా వేలిముద్రలు వాళ్ళకి ఎలా దొరికాయి? నేనైతే తప్పు చేయలేదు కదా, మరి నా వేలిముద్రలు వాళ్ళకి ఎలా చేరాయి అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవేళ నా ఫింగర్ ప్రింట్స్ ఎవరైనా తీసుకోవటానికి ఎలా సాధ్యమవుతుంది అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలి అని అనుకుంటూ అసలు ఎలా తెలుసుకోవాలి, నా ఫింగర్ ప్రింట్స్ ఎవరు తీసుకున్నారు, ఎలా తెలుసుకోవటం అని అనుకుంటూ ఉండగా ఇద్దరు చిన్నపిల్లలు పక్కనే కూర్చొని క్లేతో ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే ఆ అబ్బాయి వాళ్ళ చెల్లికి ఇది తీసుకో అని ఇస్తూ ఉంటే అది తీసుకున్న ఆ పాప ఇలా అంటూ ఉంటుంది, అన్నయ్య ఇది నాకు వద్దు, దీని మీద నీ వేలి ముద్రలున్నాయి, నాకు వద్దన్నయ్య అని ఆ పాప చెప్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి పక్కనే కూర్చొని ఉంటుంది కదా, సడన్గా చూసేసరికి ఆ క్లేతో వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. అది గుర్తొచ్చేసి ఒకవేళ ఇలాగేమైనా నా ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారా అని లక్ష్మి అనుకుంటూ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళిపోయి ఎస్ఐకి ఫోన్ చేస్తుంది. అప్పుడే హలో ఎస్ఐ గారు అని అంటూ లక్ష్మి మాట్లాడితే, లక్ష్మి ఇప్పుడు ఎక్కడున్నావు, నీకోసం ఎంత వెతికానో తెలుసా, నువ్వు కనబడట్లేదేంటి అని అంటే, అది ఎస్ఐ గారు ఇప్పుడు నేను హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు అంటే నిన్న రాత్రి ఇలా జరిగిందని మొత్తం అంతా చెప్తూ ఉంటుంది లక్ష్మి. అప్పుడే సహస్ర వెనక నుంచి వెళ్తూ లక్ష్మి ఎవరితో మాట్లాడుతుందా విందామని చెప్పి చాటుగా నిలబడి వింటూ ఉంటుంది సహస్ర. లక్ష్మి ఇలా జరిగిందని చెప్పిన తర్వాత ఎస్ఐ గారు నా ఆ 100 కోట్ల స్కామ్లో నాకు ఒక అనుమానం వచ్చింది అని అంటే, అవునా ఏంటది అంటే క్లేతో నా వేలి ముద్రలు ఎవరో దొంగిలించి కావాలని ఆ 100 కోట్ల స్కామ్ చేశారేమో అని నాకు అనిపిస్తుంది అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా ఆ మాట విన్న సహస్ర షాక్ అవుతుంది. ఇక రాజు రాత్రి సహస్ర అలాగే వెళ్ళి ఫింగర్ ప్రింట్ తీసుకుంటుంది కదా, ఆ రోజుని గుర్తు తెచ్చుకొని సహస్ర భయపడుతూ లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు ఎస్ఐతో లక్ష్మి ఇలా అంటుంది, నా అలా క్లేతో కానీ ఇంకే రకంగా అయినా నా వేలిముద్రలు తీసుకొని ఆ 100 కోట్లు దొంగిలించినట్టు నాకు అనిపిస్తుంది ఎస్ఐ గారు అని అంటూ చెప్తూ ఉంటే ఎస్ఐ సరే దాని గురించి చూద్దామని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు విన్న సహస్ర భయపడుతూ ఉంటుంది. మరి సహస్ర లక్ష్మికి అసలు నిజం తెలుస్తుందని ఏమైనా చేస్తుందా, ఏం జరుగుతుందా అనేది రానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.